అందరికీ వందనాలు. మనం ప్రతి వారం దేవుని మాటల్లో నుంచి పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అనంటే, పేతురు గారు రెండవ పత్రికలో చెప్పిన ఆ పట్టికను అనుసరిస్తూ కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా! అందులో భాగంగా సహనమునందు భక్తి అనే విషయాల్ని మనం చూస్తా ఉన్నాం. భక్తి గురించి కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. ఇప్పుడు సహనమునందు భక్తి అనంటే ఏంటో మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహనమునందు భక్తి అనంటే సహనం జనరల్‌గా మనం ఇతరులు మన ఎడల మనకి నచ్చని, మనం ఇష్టపడని, మనం ఆ విషయాల్లో ఆనందించలేని పనులు చేసేటప్పుడు అంటే దానివల్ల నష్టం జరగొచ్చు, లేకపోతే వృధా ఖర్చు అవ్వచ్చు. ఇవన్నీ జరిగేటప్పుడు మనిషి సహనంలో నడుస్తూ ఉంటాడు. ఆ సహనం దారిలో వెళ్తా ఉంటాడు. అప్పుడు నిజానికి మనలో నుంచి బయటికి వచ్చే ప్రతి భావం గానీ, క్రియ గానీ మంచిగా ఉంటదా? చెడ్డగా ఉంటదా? మంచిగా ఉంటదా? చెడ్డగా ఉంటదా? అర్థం చేసుకోవడానికి ఉదాహరణకి ఒక విషయం చెప్దాం. ఏంటనంటే బాగా శుభ్రం చేసి బియ్యాన్ని కడిగి మేడ మీద ఆరబెట్టారు. ఆరబెట్టిన తర్వాత అవి తీసుకొనొచ్చి మళ్ళీ మిల్లుకి వెళ్ళి ఆడించుకొని వచ్చి పిండిని ఒక డబ్బాలో దాచి చాలా చక్కగా ఈ కష్టపడి ఈ పని అంతా చేశారు. చేసిన తర్వాత మీ పిల్లలు ఏమొచ్చారంటే ఆ డబ్బా తీసి ఆ పిండి అంతా కింద జల్లి అందులో రకరకాల చెత్త అంతా కలుపుతున్నారు అనుకోండి. మీరు సడన్గా వచ్చి చూశారు. అప్పుడు మీలోంచి వచ్చేది ఏంటి? కోపం వస్తుందా? చాలా ప్రయాసపడిన తర్వాత అది ఒకసారే పాడైంది అనగానే మనలోంచి వచ్చేది కోపం వస్తుంది. పోనీ ఫస్ట్ టైం క్షమించేశారు, సర్లే నా పిల్లలే కదా అని చేశారు. రెండో రోజు కూడా అలాగే చేసింది అనుకోండి, మళ్ళీ నువ్వు ఇదంతా చేసిన తర్వాత అప్పుడు అప్పుడు ఇంకొంచెం కోపం డోసు పెరుగుతుంది. కర్ర ఏదో రవ్వ ఏదో తీసి ఒకటి వేస్తారు. మళ్ళీ ఇంకో రోజు అలా చేస్తే అప్పుడు ఈ తీవ్రత పెరిగే కొద్దీ ఈ ఈ చర్యలు పెరిగే కొద్దీ మనలోంచి వచ్చేది ఏంట్రా అని అంటే ఖచ్చితంగా కోపమో, ఆవేశమో, ఇంకేదో బయటకు వచ్చి మనం మన స్వభావం ఎంత మృదు స్వభావమైనా, ఎంత నెమ్మదస్తుడైనా తను చేసే పని ఇతరులకు గాయమో లేకపోతే మాట ద్వారా నొప్పించడం జరగదా? జరుగుతుంది. ఇలా చేస్తాం. ఎందుకనంటే ఎంతకాలం సహించాలండి, ఎంతకాలం ఓపిక పట్టాలి, ఎంతకాలం నేను ఇలా చేయాలి అని చెప్పి ఆ ఓపిక, ఆ సహనం, లేకపోతే ఆ విషయాన్ని అంగీకరించే ఆ పరిధి దాటిపోయి మనలోంచి చేసే పనులు ఎలా ఉంటాయనంటే ఇంక చాలండి, ఇంక సరిపోద్ది, ఇలా అయితే నేను ఏ మనిషి చేస్తాడండి, ఎవరుంటారు అని చెప్తూ మనం చేస్తున్న పనిని సమర్థించుకుంటాం. మనం చేసిన ఆ కోపపు చర్యని, ఆ ఆవేశపు చర్యని సమర్థించుకుంటాం. ఏమని? అందరూ ఎలాగే చేస్తారండి, ఎవరెలా చేయరు, అందరూ ఎలాగ అంటారు, ఎవరెలా అనరు అని చెప్పి మనం చేసిన పనిని సమర్థించుకుంటాం. అప్పటి వరకు సహనం కలిగిన మనం తర్వాత చేసిన చర్య పర్వాలేదు, చెయ్యొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించింది ఎప్పుడైనా? కొద్ది సమయం సహించిన తర్వాత, కొద్ది సమయం ఓపిక పట్టిన తర్వాత చేసిన చర్య, అది కోపచర్య అయినా ఆవేశపు చర్య అయినా పర్వాలేదు అని అనిపించిందా? మీ పక్కన అడగండి. పర్వాలేదు అనిపించిందా? కొద్ది రోజుల సమయం, లేకపోతే కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మీరు సహించిన తర్వాత కోపంతో కర్ర తీసుకొని కొట్టేశారు, పర్వాలేదంటారా? ఇన్నేళ్ళు భరించానండి, ఇన్ని రోజులు భరించానండి, ఇన్ని గంటలు భరించానండి, అందుకే ఓ దెబ్బేశాను, తప్పేటి అంటారు. అది సబబా కాదా చెప్పండి నాకు. మీ పక్క వాళ్ళని అడగండి, అది సబబేనా? అలా పర్లేదా? అన్నేళ్ళు భరించాడు కదా, అన్ని రోజులు భరించాడు కదా, అన్ని వారాలు భరించాడు కదా, అంతసేపు మరీ ఓపిక పట్టి ఆ మాత్రం దెబ్బెత్తే తప్పేటి? కాదు కదా? అవునా కాదా? కాదేనే అనిపిస్తుంది మనకి.
సహనమునందు భక్తి అంటే ఏంటంటే, నువ్వు భరిస్తూ సహిస్తున్నప్పుడు నీలోంచి వచ్చేది, నువ్వు సేవిస్తున్నది ఎవరినని, నువ్వు వెంబడిస్తుంది ఎవరినని, నువ్వు విశ్వసిస్తుంది ఎవరినని నీలోంచి తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం సహిస్తున్న ఏ పరిస్థితి అయినా అయి ఉండొచ్చు, ఏ నొప్పి అయినా అయి ఉండొచ్చు, కానీ సహనము ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనలోంచి ఏది బయటకు వస్తుంది అనేది మనం ఎప్పుడూ ఆలోచించాలి. ఒక ఉదాహరణని ఆలోచిద్దాం, దాన్ని బట్టి మన ఆలోచన విధానం ఎలా ఉందో పరిశీలించుకుందాం. మా ఇంటి దగ్గర ఉండే ఒక అక్క బాబుని స్కూల్ దగ్గర దింపేసి రా అని అంటే నేను పట్టుకొని వెళ్తా ఉన్నాను. తీసుకొని వెళ్తుంటే ఆడు చాలా అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ మీద అయితే గట్టి గట్టి కేకలేసేస్తా ఉన్నాడు. నేను ఎలాగోలాగా గట్టి పట్టుకొని ఆ బ్యాగ్ పట్టుకొని తీసుకొని వెళ్తే, స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దిగిన వెంటనే ఆడు బ్యాగ్ తీసుకుని అలా ఇసిరాడండి. ఇసిరితే ఏట్రీ ఈడు అని అనుకుంటున్నాను. ఈలోపు ఇలా ఒక 5 సెకండ్లో ఏ బ్యాగ్ అయితే ఇసిరాడో ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి నీట్గా ఎత్తుకొని తగిలించుకొని, కళ్ళని నీరు ఇలా రెప్పెత్తే 4-5 చుక్కల కింద కారిపోతాయేమన్నంత నీరు కళ్ళు చుట్టూ తిప్పి కాముగా లోపలికి వెళ్ళిపోయాడండి. నాకు అది జీర్ణించుకోలేకపోయాను అనమాట. ఎందుకు, నా బండి దిగినంటే బ్యాగ్ తీసి ఇసిరిసినాడు, ఒకసారి బ్యాగ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తగిలించుకొని కాముగా వెళ్ళిపోయాడు. ఏట్రా బాబా అని అంటే ఇలా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ టీచర్ ఉంది. బ్యాగ్ ఇసిరినోడు ఆడే, వాళ్ళ టీచర్ని చూడగానే తిరిగి బ్యాగ్ వేసుకొని ఏడు పాపేసి కాముగా లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడు భావోద్వేగాన్ని, ఆడి ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఆడి చర్యని, ఆడి చేద్దాం అనుకున్న చర్యని కంట్రోల్ చేసుకున్నాడు. ఆ శరీరం అంతా అదుపులోకి వస్తుంది. ఎవరి వల్ల? టీచర్ వల్ల కాదా? అంటే నాకు ఒక విషయం ఆలోచించండి. పిల్లోడు కొన్ని విషయాలు చేశాడంటే ఆడు ఎదుగుతున్న వయసులో నేర్చుకుంటున్నాడు కాబట్టి చేశాడు అనుకుందాం. ఎదిగిన వయసులో చేస్తున్న మనల్ని ఏమనాలి? అదుపు చేసుకోలేను. ఆడు అదుపు చేసుకున్నాడు. టీచర్ని చూడగానే ఆడు ఎమోషన్స్ అన్నీ అదుపు చేసుకున్నాడు, ఆడి క్రియలన్నీ అదుపు చేసుకున్నాడు. మరి నీకు కొన్ని విషయాల్లో మనం చెయ్యకూడనివని, మాట్లాడకూడనివని, ప్రవర్తించకూడనివని తెలిసిన తర్వాత కూడా ఎవరో వస్తే, ఎవరో ఉంటే అదుపు చేసుకుంటావా? దేవుని నమ్మిన నేను అన్ని చోట్ల దేవుడు ఉంటాడు కాబట్టి నా ప్రవర్తనని చక్కపరుచుకోవాలి. నేను చేసే ప్రతి పనిలో ఏది మంచో, ఏది నీతో, ఏది న్యాయమో దానినే వెతకాలి తప్ప చెడ్డదాన్ని వెతకూడదని మన శరీరానికి ఎందుకు అనిపించలేదు? పర్వాలేదని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు సహించిన తర్వాత ఒక చెడ్డ పని చేస్తే పర్వాలేదని ఎందుకు ఆలోచన వస్తుంది మనకి అని అంటే, మనం అనుకుంటాం ఇంతకాలం సహించిన తర్వాత ఇంకా సహిస్తే ఎక్కడైనా చులకనగా చూస్తారేమో, ఎక్కడైనా నన్ను అవమానపరుస్తారేమో, ఎక్కడైనా నన్ను చేతకానిమని అనుకుంటారేమో అని చెప్పి మనం ఆలోచన కలిగి ఒక చెడ్డ పని చేస్తే పర్వాలేదులే అనే మనస్సు మనలోకి వస్తుంది. సహనమునందు భక్తి అని అంటే, సహించిన మీదట ప్రభువా నా సామర్థ్యం ఇంతే, నన్ను బలపరచు, నన్ను నిలవబెట్టు, నీ కోసం పనిచేయగలిగిన సామర్థ్యం నాకు ఇవ్వు, నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు ఆలోచన నేర్పించు. ఇప్పటి వరకు నా మీద ఆధారపడ్డాను, నా బలం మీద ఆధారపడ్డాను, నేను ఎలా చేయగలను అలాగే చేశాను, నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశాను, ఇంక నేను చేయడం నా వల్ల కాదయ్యా, నా శక్తికి మించింది అయిపోయింది, నాకు సహాయం చేయి, నా మాటను అదుపు చేయి, నేను ఇప్పుడు ఏం మాట్లాడితే సమాధానం వస్తుందో ఆ మాటలు మాట్లాడడానికి సహాయం చేయి, నేను ఎలా ప్రవర్తిస్తే మా మధ్య ఐక్యత వస్తుందో అలా ప్రవర్తించడానికి మాకు నేర్పించయ్యా అని చెప్పి దేవుని మీద ఆధారపడడం సహనమునందు భక్తి. అలా ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? కొంచెం సేపు సహించిన తర్వాత ఇప్పుడు దేవుడిని అడుగుదాం, మరింత బలం ఇస్తాడు, మరింత శక్తి ఇస్తాడు అని చెప్పి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అది సహనమునందు భక్తి. సహనమునందు భక్తి మనలో గనక ప్రారంభమైతే నిన్ను బట్టి అనేకులు సంతోషించగలుగుతారు, నిన్ను బట్టి అనేకులు ఆనందించగలుగుతారు, నిన్ను బట్టి కుటుంబంలో ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది, మంచి మార్పు ఒకరిలో ఒకరు తెచ్చుకోగలుగుతారు, మీరు మరొకరికి మాదిరి ఉంచిపోతారు. అది మన జీవితంలో జరుగుతుంది. సహనమునందు భక్తి వస్తే ఇవన్నీ మన జీవితంలో కార్యరూపం దాల్చి ఒక జీవన విధానం, సమాజంలో ఎలా బతకాలో అనేది
దేవుడు నీ జీవితంలో ఉండుట ద్వారా వచ్చే ఆ విలువైన జీవితం నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి సహనమునందు భక్తి మనకి ఉందా అని అంటే ఇప్పుడు మనం విన్న మాటలు బట్టి మనకు అర్థమవుతుంది మనలో లేదని. అయితే మనం పొందుకోగలమా, పొందుకోలేమా? మనలో అది చూపించగలమా లేదా? ఓ పిల్లోడి టీచర్ని చూడగానే అన్నీ మార్చేసుకున్నాడు. ఈరోజు మరి మనం ఎవరిని చూస్తే మనం మార్చుకుంటాం? ఎవరిని చూస్తే మనం మారగలం? ఒక ఆవిడ, అంటే మేము పని మీద అటువైపు వెళ్తా ఉంటే కొళాయిలు పడతా ఉంటారు కదా, మరి 2 రోజులకు ఒకసారి ఇస్తారంట కొళాయిలు వాళ్ళకి. ఆ కొళాయి దగ్గర బింది పెడతా ఉంది. మరి ఇంకో ఆవిడతో ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు, చెంగి ఇలా దోపిందండి. దోపి కాలుతో ఆ బిందిని తంతే అవతల ఆవిడ ముఖానికి ఇక్కడ తగిలి ఎర్రగా అయిపోయింది ఇదంతా. ఇంకా గొడవ చిన్నదవుతుంది, పెద్ద అవుతుంది, చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఈలోపు ఒకసారి సాయంత్రం ఆ ఇంటి దగ్గర పేరు పెడతామరా, వెళ్ళి చూడండి ఆవిడ ఉన్నదా లేదా అని కనుక్కోండి మమ్మల్ని పంపిస్తే మేము వెళ్ళాం. వెళ్తుంటే ఆవిడ మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అని ఏసీని పెంచుతాం టెంపరేచర్. అలాగా ఆవిడ మోడ్ మారిపోయింది. మరి ఏ మోడ్లో ఉందో మనకు తెలియదు. పిలుద్దామంటే మాకు భయం వేస్తుంది. ఆవిడా కాదా అని ఫస్ట్ డౌట్ వచ్చింది. కాబట్టి ఆవిడే తెలిసిన తర్వాత ఆవిడని పిలుద్దామన్నా ఎందుకు వచ్చింది ఈ టైంలో వచ్చాము, ఇప్పుడు వెళ్ళి అన్నీ చెప్పాలా వద్దా? ఇప్పుడు ఈవిని చూస్తే ఇలా ఉంది, సాయంత్రం ప్రేయర్ అంటున్నారు, ఏటి పరిస్థితి అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నాం. మరి ఎటు నుంచి చూస్తుందో చూస్తుందండి ఆవిడ మమ్మల్ని చూస్తుంది. మొత్తం సెట్ అంతా సెట్ వేసి ముసుగు లగేస్తుంది నెత్తి మీద ముసుగేసి ఉండండి వస్తానని చెప్పి అక్కడ ఆ తగుని అలా పాజ్ చేసి మా దగ్గరికి వచ్చి, బాబు ఏడు బాబు ఎలా వచ్చారు అంటుంది. అక్కడ ఆవిడ మాట్లాడిన టెంపోకి ఇక్కడ మా దగ్గరికి వచ్చి మాట్లాడిన టెంపోకి ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏట్రా ఇది ఎలా మారిపోయింది ఒకసారి అని. కొంతమందిని చూస్తే ఒక్కసారే శరీరంలో ఏదో తెలియని మార్పులు వచ్చేస్తాయి. అయితే వాళ్ళ మీద ఇష్టమైన అయి ఉండాలి, భయమైన అయి ఉండాలి. దేవుని మీద ఈరోజు లోకంలో ఇష్టము లేదు, భయము లేదు. నీకు నచ్చితే దేవుడు, నీకు ఉపయోగపడితే దేవుడు, నీకు కావలిస్తే దేవుడు, నీకు పని జరగాలంటే దేవుడు. ఇంకేమీ లేదనుకోండి, దేవుడు లేదు, దైవం లేదు. అలా అయిపోయింది ఈరోజు. ప్రేమ లేదు, భయము లేదు. భయంతో కొంతకాలం దేవునితో నడవచ్చు, కానీ ప్రేమ ఉంటే నీ జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు ఒకేలాంటి బతుకుతారు. అలా అని భయం ఉండకూడదా? రెండూ ఉండాలి. ప్రేమ ఉండే చోట స్వేచ్ఛ ఉంటుంది, భయం ఉండే చోట హద్దు ఉంటుంది. ఈ 2 విషయాలు ఎప్పుడైతే మనిషి జీవితంలో ఉంటాయో, సహనంలో భక్తిని చూపించడానికి ప్రయాసపడతా ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. దేవుని కోసం బతకడానికి నిరంతరం ఆ విషయాల్లో శ్రమలో శరీరాన్ని దేవునికి ఇంపుగా ఎలా బతకాలో ప్రయాసపడతా ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి భక్తి జీవితం సహనంలో గనక చూపించడానికి ప్రయత్నం చేస్తే అతనిని బట్టి లోకానికి, దేవునికి, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి మేలు చేకూరుతుంది. ఈరోజు మన బట్టి అలాంటి మేలు క్షేమము జరగట్లేదు అని అంటే సహనంలో మనం దేవుని యందు భక్తి చూపించలేకపోతున్నాం. సహనం నందు భక్తి అంటే నీతిగా జీవిస్తూ దేవుడు మన ముందు చూపించిన ఆ మాదిరికరమైన జీవితాన్ని జీవించే ప్రతి ప్రయత్నం కూడా సహనం నందు భక్తే. కాబట్టి మనం ఈరోజు పర్వాలేదు అని అనుకుంటున్న, రాజీ పడిపోతున్న జీవితంలో నుంచి భక్తికరమైన జీవితం ఎలా అనేది ఈరోజు దేవుని మాటల నుంచి పరిశీలించుకోవాలి. ఒకసారి ఈ మాటలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఆ మాటలు మరొకసారి నేను స్పష్టంగా విడమర్చి మీకు చదువుతున్నప్పుడే అర్థమయ్యేలా ప్రయత్నం చేస్తాను, చూడండి. అన్యాయము వలన శ్రమ పొందుతూ దేవుని మనస్సాక్షితో
దాన్ని సహించారనుకోండి, ఆ దుఃఖాన్ని సహించారనుకోండి, అది అంగీకరింపబడింది, ఒప్పుకొనదగినది అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. అంటే కొన్నిసార్లు మనం శ్రమ అనుభవించడానికి మనం ఏ చెడు పని చేయమండి, ఏ అన్యాయము చేయము. కానీ ఎదుటివాడు మనం ఏ నీతి తప్పి పని చేయకపోయినా ఆ శ్రమ అనుభవించే పరిస్థితి మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు మనం దేవుని మనస్సాక్షి గనక మనలో ఉంటే ఆ దుఃఖాన్ని సహించడానికి ఇష్టపడతామంట. ఈ మాట అర్థమైందా? దేవుని గూర్చిన మనస్సాక్షి గనక మనలో ఉంటే, అలాంటి మంచి మనస్సాక్షి మనలో ఉంటే అన్యాయాన్ని సహించే, సంతోషంగా స్వీకరించే మనసు మనకి దేవుడిస్తాడంట. ఈరోజు ఆలోచించండి, దేవుని గురించిన మనస్సాక్షి గనక లేక నీ మనస్సాక్షితో నువ్వు గనక ప్రతి పరిస్థితిని ఆలోచించగలిగితే అన్యాయాన్ని, ఆ అన్యాయం ద్వారా వచ్చే శ్రమని నువ్వు సంతోషంగా స్వీకరించలేవు, అనుభవించలేవు. సహనమునందు భక్తి ఏంటి అని అంటే, నువ్వు తప్పు పని చేసావు అనుకోండి, చెడ్డ పని చేసావు అనుకోండి, దానివల్ల వచ్చే శిక్షని ఎవరైనా సహిస్తారు, అవునా కాదా? ఒక శిక్ష వేస్తారు. ఒక దొంగతనం చేసిన తర్వాత దొరికిపోయిన తర్వాత చెట్టుకేసి కొట్టేశారు అనుకోండి, ఎంత నొప్పి అనిపిస్తున్నాడో ఆ బాబు అని అంటే అది ఎలా ఉంటుంది? వెటకారంగా ఉంటుంది. ఎందుకు? దొంగతనం చేసిన కొట్టక అన్నం పెడతారేంటి అని అంటారు. అలాగే మంచి చేసినోడు శిక్ష అనిపించిన తర్వాత సంతోషంగా ఆ విషయాల్లో నడుచుకోగలుగుతున్నాడు అనుకోండి, సహనమునందు భక్తి అన్నమాట. అంటే నేను అది అన్యాయంగా వారి ద్వారా నేను అనుభవిస్తున్నాను, కానీ దేవుని గురించిన మనస్సాక్షి వారిని ప్రేమించమని చెప్తుంది, వారిని క్షమించమని చెప్తుంది. ఎందుకనంటే ఆ అన్యాయాన్ని వారు విడిచిపెట్టేలాగా నా క్షమాగుణం వారి జీవితంలో పనిచేస్తుంది. ఆ అన్యాయపు తలంపును వారు మానుకునేలాగా నేను ప్రేమించే మనస్సు వారి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఒకరు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు కావాలని, ఒకరు నిన్ను శ్రమ పెట్టచ్చు కావాలని, ఒకరు నిన్ను గాయపరచవచ్చు కావాలని. కానీ నువ్వు కూడా వారిలాగే స్పందించావు అనుకోండి, నువ్వు కూడా వారిలాగే చేసావనుకోండి, వారి జీవితాన్ని మార్చుకోరు ఏ రోజుకి కూడా. వారు నడుస్తున్న నడవడికని సరిచేసుకోరు ఏ రోజు కూడా. ఎందుకు సరిచేసుకోరు? వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేసావు కాబట్టి. వారు చేస్తున్న దాన్ని నువ్వు ఎప్పుడైతే సరిచేయడానికి, నువ్వు వారిని ప్రేమించడానికి ఇష్టపడతావో, నువ్వు వారిని క్షమించడానికి ఇష్టపడతావో, ఆ క్రియ వారి జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. మా ఇంటి దగ్గర కొంతమంది నాకంటే పెద్దోళ్ళు ఉండేవారు. వారితో ఆడుకునేటప్పుడు పిల్లల దగ్గర జనరల్గా పెద్దోళ్ళు లాక్కుంటారు ఏడిపించడానికి కదా. అలా ఏడిపించడానికి లాక్కునేటప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పేవాడిని, అమ్మ వాళ్ళు చూడమ్మా నా దగ్గర అన్నీ తీసేసుకుంటున్నారంటే ఫోన్లే అనేది. నా దగ్గర ఆడు తీసేసుకుంటున్నాడు, నీకు చెప్తే నువ్వు వెళ్ళి గొడవాడుతూ అని చెప్తే ఫోన్లే అంటావేటి అని అంటే, ఫోన్లేనా నీ దగ్గర ఉంది కదా నువ్వు ఇచ్చావు అని అంటుంది. నేను ఇవ్వలేదు, ఆడు తీసేసుకున్నాడు అన్నాను. నేను తీసుకున్నా కదా నువ్వు ఇచ్చావు అనుకో అని అంటుంది మా అమ్మ. నేను ఇవ్వలేదు ఆడు తీసుకున్నాడు అని అంటే, అదే ఆడు తీసుకున్నాడు నువ్వు ఇచ్చావు అనుకో అని అన్నది. నాకు అది అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఈ విషయం ఆలోచించేటప్పుడు నాకు అర్థమవుతుంది. ఎవరైనా నీ దగ్గరది నీ ఇష్టం లేకుండా తీసేసుకున్నారనుకోండి, ఫోన్లే నేను ఇచ్చాను అనుకుంటాను అని అనుకోగలరా? అనుకుంటారా? ఎలా తీసుకురావాలో, ఎలా రప్పించాలో, ఎలా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలో నీకు బాగా తెలుసు. అంటే ఎక్కడ స్విచ్ అయితే ఏ ఫ్యాన్ తిరుగుతుందో మనకు తెలిసినట్టు, ఎవరిని పట్టుకుంటే నీది నువ్వు సంపాదించుకోగలవో మామూలుగా తీసుకోరండి, వాళ్ళు పరువును కూడా తీస్తారు, అవునా కాదా? వాళ్ళ దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి ఏదైతే లాక్కున్నారో తిరిగి దాన్ని నువ్వు పొందుకునేటప్పుడు ఆ వస్తువుతో పాటు వారి అవమానాన్ని కూడా నువ్వు కోరుకుంటావు, వారి హీనతను కూడా నువ్వు కోరుకుంటావు, నలుగురిలో వారు ఆరడపడేలా చేస్తూ ఉంటావు. ఏంటి ఈ ఆలోచన? సహనమా? సహనం నందు ఇంకా దిగజారిపోయిన స్థిత. సహించడం అంటే ఒకరు నువ్వు చేసిన తప్పుకి శిక్షిస్తే సహించడం కాదు, నువ్వు నీతిగా బతుకుతున్నా వారి నీ జీవితంలో చేస్తున్న అన్యాయాన్ని సహిస్తూ కూడా మేలు చేయడానికి ఇష్టపడేది సహనమునందు భక్తి. అందుకు ఆయన అంటున్నాడు, ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి ఉంటే దుఃఖము సహిస్తాడు, అది దేవునికి అంగీకారం అని అంటున్నాడు. కింద ఇంకా చదివితే
తప్పిదమునకై ఉమ్, దెబ్బలు తినినప్పుడు ఉమ్, మీరు సహించిన ఎడల ఉమ్, మీకేమి ఘనము? ఉమ్, మేలు చేసి బాధపడినప్పుడు ఉమ్, మీరు సహించిన ఎడల ఉమ్, అది దేవునికి హితమగును. ఉమ్. ఇందుకు మీరు పిలువబడితిరి. మేలు చేసి బాధపడి దాన్ని సహించాలి, అది దేవుడు అంగీకరిస్తారు. అందుకోసం మీరు పిలువబడ్డారంట. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మీరు దేనికోసం పిలువబడ్డారంటే మీరు మేలు చేసి దానివల్ల మీరే బాధ అనుభవించి దాన్ని సహించాలంట. అందుకు మీరు పిలువబడ్డారు. ఇష్టంగా ఉంటుందా ఇలాంటి మాటలు? ఇష్టంగా ఉంటాయా? చాలా కష్టంగా ఉంటాయి. ఏంటి బాబు, మేం మేలు చేయడం ఏంటి, పైగా మేం మా బాధ అనిపించడం ఏంటి? మేలు చేసి ఎవరైనా బాధ అనిపిస్తారా? ఎవరికైనా మంచి చేసి ఎప్పుడైనా మనం నొప్పి అనిపిస్తామా? అలా జరగకూడదు కదా. అది నీతి కాదు కదా, న్యాయం కాదు కదా అని అంటే కాదు, నీతి కాదు, న్యాయం కాదు, నేను ఒప్పుకుంటాను. అయితే నువ్వు మేలు చేసిన అవతలోడి కీడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎడల నీ ప్రేమని, నీ మనస్సుని మార్చుకోకుండా అదే ప్రేమను చూపించగలగడం సహనమునందు భక్తి. ఒక విషయాన్ని ఆలోచించండి. ఏంటనంటే, నువ్వు అవతల వ్యక్తికి ఎలా ఉపయోగపడదామా? ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి, ఈ మాటలు వినండి అని చెప్పారా? ఏంటి, అవతల వ్యక్తికి సహాయపడడానికి, మేలు చేయడానికి, వాళ్ళని ఒక మెట్టి ఎదగడానికి, వారికి సంతోషం కలగడానికి కావాల్సిన ప్రతి పని కూడా నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇష్టపడేటప్పుడు నీ మీద వాళ్ళు ఒక చెడ్డ నింద వేస్తే మీరు వారి ఎడల అదే ప్రేమను చూపిస్తారా? ముందు చేసే ప్రయత్నం లోపం ఏమైనా ఉంటుందా? ప్రయత్నం లోపం లేకుండా అదే ప్రేమను చూపిస్తారా? ప్రయత్నం లోపం ఉంటుందా? లోపం లేకుండా అదే ప్రేమను చూపిస్తారా? లోపం ఉంటుంది. ముందేమో వాళ్ళు వస్తారని చెప్పి మీరు సీట్ ఉంచుతారు, వాళ్ళు తింటారని చెప్పి మీ బాక్స్లో కొంత ఉంచుతారు, వాళ్ళకి కావాలని చెప్పి మీ దగ్గర ఉన్న వస్తువుల్లో వాళ్ళకొకటి అని కొంటారు. ఇప్పుడేమో నీకు వ్యతిరేకంగా ఒక మాట అన్నదని చెప్పి, వీడి కోసం ఇంతకాలం దాచాను, వీడి కోసమే ఇంతకాలం ఓపిక పెట్టాను, వీళ్ళ కోసం ఇంతకోసం ప్రయాసపడ్డాను, చిచ్చి అనే భావన మనలో కలుగుతుంది. సహనం మొదట కొంతకాలం నడిచినప్పటికీ వారికి ఏదో కీడు చేయాలనే ఆలోచన మన హృదయంలో మొదలవుతూ ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, ఒకరికి మనం చేయాలనుకున్న మేలు, ఒకరు మనం చేయాలనుకున్న ఆ మంచి పని వారి ఎడల మనకి ఎదురయ్యే చేదు అనుభవం వల్ల మారిపోతుంది అని అంటే సహనం నందు భక్తి ఉన్నట్ట లేనట్ట? సహనం నందు భక్తి ఉందా లేదా? ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా లేదన్నట్టే. కాబట్టి మనం చెయ్యాలనుకున్న మంచి ఒకరి ఎడల వారు చేసిన చెడుతనాన్ని బట్టి మారిపోతుంది అని అంటే సహనమునందు భక్తి అది కానే కాదు. కాబట్టి మనం చేసే ఏ మంచి ప్రయత్నమైనా కూడా ఎదుటివాడు చేస్తున్న చెడుతనాన్ని బట్టి మారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. కాబట్టి ఆ కిందన చదివితే ఆయన అంటాడు, 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. యేసు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి మానవాళి చేత కూడా చాలా బాధలు అనుభవించిన తర్వాత, మనిషి తప్పు చేసి పాపం చేసి శిక్ష అనుభవించడానికి అర్హుడు, కానీ దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చిన తర్వాత ఏ పాపం తనలో లేకపోయినా బాధపరచబడ్డానికి ఒప్పుకున్నాడంట. కారణం ఏంటో తెలుసా? మనిషిగా మనం మార్చబడాలని, మనిషిగా మన జీవితాలు దేవుని మాటను అనుసరించిందిగా ఉండాలని. ఆ బాధను అనుభవించి ఆయన ఏమంటున్నాడంట, మనకి అడుగు జాడలు వేశాడంట, అందులో మనం నడవాలని. ఆ మాదిరికరమైన జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఈరోజు ఆలోచించండి, దేవుడే భూమి మీదకి వచ్చిన తర్వాత, మనందరి వల్ల బాధ అనుభవించిన తర్వాత ఏ రకంగా కూడా మనం తన అడుగు జాడలు తప్ప మరొక దారి నడవకుండా ఉండడానికి మాదిరి ఉంచిపోతే, ఇప్పుడు ఆ దారిలో మనం నడవడం సులువా కాదా? ఆల్రెడీ ఒకళ్ళు నడిచిన దారిలో మనం నడవడం సులువేనా?
కొంచెం మనం ఆ విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్ళిపోతే వెళ్ళిపోకూడదా? వెళ్ళిపోగలం. అలాంటి దారి యేసుప్రభు ఈ భూమి మీద మనకి వేసిన తర్వాత అయినా కూడా మనం ఏమంటామనంటే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎరిగి దేవుని పద్ధతులు అర్థమైన తర్వాత కూడా లోకంలో ఉన్న వారిగా మనం మాట్లాడతాం. ఎలా అంటే, ఇలా చేసిన తర్వాత మరి చట్టం ఏం చెప్తుందండి? ఒక ఆవిడ అంటుంది కూర్చొని మాట్లాడుతూ, కొత్తగా లా వచ్చింది కదా 498A, అందులోని సెక్షన్ 30 క్లాజ్ 2 ప్రకారం నేను ఒక కంప్లైంట్ ఇస్తే మా ఆయన ఏమవుతాడు? ఊసలు లెక్కెట్టాడు అని అంటుంది. మీ ఆయన ఊసలు లెక్కెట్టేస్తాడు, తర్వాత నీకు బొవ్వ ఎవడాడతాడు అని అన్నారు. అని అంటే, గవర్నమెంట్ ఇవ్వమని చెప్తుంది, శాలరీలో సగం నాకు ఇవ్వమని చెప్తుంది, లేకపోతే ఆయన ఉద్యోగం పీకేసి నన్ను ఆ ఉద్యోగంలో వేసేయమనండి, నేను చదువుకున్నాను అని అంటుంది. ఈరోజు కొన్ని తలాంతులు నీకు ఇవ్వబడితే, కొంత జ్ఞానం నువ్వు పొందుకుంటే నువ్వు సహించడానికి ఇష్టపడతావా? నీ జ్ఞానం ఉంది కదా, నీకు తలాంతులు ఉన్నాయి కదా, నీకు సామర్థ్యాలు ఉన్నాయి కదా, స్త్రీ శక్తి జిందాబాద్ అంటారా? నేను కూడా పని చేయగలను, నిజమే, స్త్రీ కూడా పని చేయగలదు, పురుషుడు కూడా పని చేయగలడు. అయితే వారి వారి ధర్మములు వారు నిర్వర్తించుట జ్ఞానం. కుటుంబం కట్టబడాలి అని అంటే, నీ పిల్లలు సరి అయిన దారిలో నడవబడాలి అని అంటే, నువ్వు నీ హక్కుల్ని వినియోగించుకుందామని చెప్పి క్రమాన్ని దాటిపోయావు అనుకోండి, అది నీ సహనంలో భక్తిని తీసుకురాదు, బయటికి విచ్ఛిన్నాన్ని తీసుకొస్తుంది. సహనమునందు భక్తి బయటకు వస్తే సత్సంబంధం కలిగి ముందుకు నడవగలుగుతావు. సహనమునందు నువ్వు బయటకు వచ్చావు అనుకోండి, ఆ బంధాలు తెగి కుటుంబాలు రోడ్డున పడిపోతారు. మీ వల్ల పిల్లలు తప్పుదారిలోకి తప్పు పద్ధతిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించండి. సహనమునందు భక్తి గనక మనం సరైన పద్ధతిలో దేవుని మాటను అర్థం చేసుకోగలిగితే మన జీవితం దేవునికి ఇంపైందిగా మార్చబడుతుంది. ఆ జీవితం సమాజానికి, సంఘానికి, దేవునికి, ప్రజలకి కూడా ఉపయోగకరంగా మారుతుంది. కాబట్టి అలాంటి జీవితానికి మనం ఎదగాలని దేవుని మాట ద్వారా మనం సహాయం పొందుకొని, ఆ విషయాల్లో సహనమునందు భక్తి అని అంటే ఏంటో మనం కొన్ని సమయాన్ని బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.